వైజ్ అంటే ఏంటంటే ఒక కంపెనీలో ఐటమ్స్ ఒకే పేరుతోనే ఉంటాయి. దాంట్లో బ్యాచ్ నెంబర్స్ మాత్రం క్వాంటిటీ వైజ్ మనం పర్చేజ్ చేసి క్వాంటిటీ వైజ్ మనం సేల్ చేస్తాం. ఇప్పుడు వివో అనేది ఒక సెల్, వివో Y15, వివో Y56, వివో Y20 అలా పేర్లు ఉంటాయి. అంటే పేరు అయితే వివోనే, బట్ దాంట్లో మోడల్స్ మాత్రం వేరు. అలాగే మనకి ఇక్కడ బ్యాచ్ నెంబర్స్ ఉంటాయి. అవి ఎలక్ట్రికల్ గూడ్స్లో అయినా ఉండొచ్చు, ఫెర్టిలైజర్స్లో ఉండొచ్చు, ట్యాబ్లెట్స్ మీద ఉండొచ్చు. పేరు ఒకటే ఉంటుంది, దాంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. సేమ్ ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ బాడీ పెయింట్స్ ఏదైనా ఉందనుకోండి, ట్యాబ్లెట్ ఏమో ఒకటే పేరు ఉంటుంది, బట్ కంపెనీ పేర్లు మారుతాయి. అదే విధంగా ఇక్కడ కూడా ఇట్లా ఉంటాయి బ్యాచ్ నెంబర్స్. బ్లూటూత్ అనేది ఒక పేరు, దాంట్లో ఇది ఒక బ్యాచ్ నెంబర్. దాంట్లో 10 బ్యాచ్ నెంబర్లు ఉంటాయి. 10 బ్యాచ్ నెంబర్ మీద మనం క్వాంటిటీ జనరేట్ చేయొచ్చు. సేల్ చేసినప్పుడు కూడా ఏ బ్యాచ్ నెంబర్ సేల్ చేయాలనో ఆ బ్యాచ్ నెంబర్ సేల్ చేయొచ్చు పర్టికులర్గా. సేమ్ అవే బ్యాచ్ నెంబర్స్ని సేల్ చేస్తాం. చూద్దాం. సో యూనివర్సల్ కంప్యూటర్ నెట్స్ ఇవి ఎక్కువగా ఫెర్టిలైజర్ మీద ఎక్కువగా యూజ్ చేస్తారు. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. కంట్రోల్ ఏ సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, మెయిన్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఈ రెండు ఆప్షన్ వేసి పెట్టండి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇది వేసి పెట్టండి. బ్యాచ్ నెంబర్స్ కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఏ సేవ్, కంట్రోల్ ఏ సేవ్. One minute guys. To the receipt, Alt C, capital account, Alex. Next purchase, Alt C. ఎందుకంటే సెకండ్ మెటీరియల్ నుంచి అన్ని షార్ట్ కట్సే. ఫస్ట్ మెటీరియల్ తెలియదు కాబట్టి మనం స్లోగా ఫస్ట్ మెటీరియల్ చెప్తాం. సెకండ్ మెటీరియల్ అంతా ఫాస్ట్గా రిసీవ్ చేసుకోవాలి. 37 మీరు పూర్తిగా ఇచ్చుకోండి. అకౌంట్స్, Alt C, Bluetooth, Control C copy, Control V paste, Alt C అన్ని నెంబర్సే. చూడండి. తర్వాత బ్యాచ్ నెంబర్స్. ఓకే, బ్యాచ్ నెంబర్స్ రావాలంటే మనం F11లో చూసుకోవాలి. F11లోనే మనకు ఆప్షన్స్ ఉంటాయి. చూడండి, ఎనేబుల్ బ్యాచెస్, మెయింటైన్ ఎక్స్పైరీ డేట్ ఫర్ బ్యాచెస్, ఇవి రెండు ఎస్ చేసుకోవాలి. కంట్రోల్ ఏ సేవ్. F11లోనే చేసుకోవాలి, స్టార్టింగ్లోనే మనం ఇప్పుడు చేస్తున్నాం. సో ఇవి ఇవ్వడం వల్ల ఏంటంటే ఎప్పుడైతే F11లో బ్యాచ్ నెంబర్స్ ఇస్తావో ఎస్ చేస్తావో ఆ ఆప్షన్ ఇక్కడికి వస్తుంది, మెయింటైన్ ఇన్ బ్యాచెస్ అనేది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ట్యాబ్లెట్స్ అయితే కనుక దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, నార్మల్ డేట్ ఉంటుంది, 1 year or 2 years అనేది. ఫెర్టిలైజర్స్ అనుకోండి, దానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఓకే, దీన్ని ఎస్ చేసుకున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటాయి. లోపల వెళ్ళకుండా బయటనే ఇస్తున్నాను చూడు, 5% ఉంది. బ్లూటూత్ చూడండి, ఎప్పుడైతే మనం అలా బ్యాచ్ వైజ్ అని ఆప్షన్ వేసి పెడతామో ఆ ఆప్షన్ ఇక్కడికి వస్తుంది, న్యూ నెంబర్. ఓకే, బ్యాచ్ నెంబర్ ఏముంది దీనికి తీసుకున్నాం, కంట్రోల్ సి, కంట్రోల్ వి. 250. బ్లూటూత్ ఇది ఒక నెంబర్, ఫైనాన్స్ ఇయర్ ఈ మంత్ ఎండింగ్ ఇస్తున్నా 1 year. మళ్ళీ ఇక్కడ న్యూ నెంబర్ తీసుకోవచ్చు, దీనికి ఒక నెంబర్ ఇవ్వచ్చు, ఇక్కడ ఒక 50 ఇట్లా.
ఇట్లా బ్లూటూత్ మీదనే ఒక 10 బ్యాచ్ నెంబర్స్ని క్రియేట్ చేయొచ్చు. సేల్ చేసేటప్పుడు కూడా 10 బ్యాచ్ నెంబర్స్ మీద సేల్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ ఉంటుంది. ఓకే, బ్లూటూత్ మీద 2 బ్యాచ్ నెంబర్లు ఇచ్చిన. ఆల్ట్ సి. నెక్స్ట్ సోనీ క్లాసిక్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, నెంబర్స్ ఎస్ఎస్ఎస్, యాక్సెప్టబుల్ 18%, న్యూ నెంబర్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, 100 400 31 3. Alt C, Crompton, Control C, Control V, %. $80 $350 3. Usha fan, $20 GST, duties and taxes, GST, central tax, all GST, duties and taxes, GST, state tax. నెక్స్ట్ సేల్స్ చేయాలి. ఇప్పుడు ఏవైతే మనం పర్చేజ్ చేసామో వాటినే సేల్ చేస్తాం. కాన్ ట్రేడర్స్, అంటే డెబ్టార్స్ 7 ఇస్తాను, మీరు తెచ్చుకోండి. సేల్స్ అకౌంట్స్. ఓకే, ఫస్ట్ది క్రాంప్టన్. సో ఏ నెంబర్ అయితే నువ్వు పర్చేజ్ చేసిండవో బ్యాచ్ నెంబర్, అదే బ్యాచ్ నెంబర్ని సేల్ చేయాలి. 50 400. నెక్స్ట్ ఉషా ఫ్యాన్ 25 1200. సోనీ క్లాసిక్ 45 500. బ్లూటూత్. ఇప్పుడు దీంట్లో 2 ఉన్నాయి. మనం ఫస్ట్ ఏదైతే పర్చేజ్ చేసింటామో దాన్నే సేల్ చేయాలి. 85 ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మన ఇష్టం, దీంట్లో ఏదైనా సేల్ చేయొచ్చు. ఏ బ్యాచ్ నెంబర్ కావాలంటే ఆ బ్యాచ్ నెంబర్. 15 300 ఇవ్వాలి. తర్వాత రిసీవ్డ్ ఫ్రమ్ డెబ్టార్స్ F6 35,000. నెక్స్ట్ పేమెంట్ టు క్రెడిటర్స్ అర్జున్ 50,000. నెక్స్ట్ కంప్యూటర్ పర్చేస్ ఫ్రమ్ చిరాన్ విత్ క్యాష్ అన్నాడు, అంటే పేమెంట్ తీసుకోవాలి. తర్వాత గోడౌన్ రెంట్ ఎక్స్పెన్సెస్ 100. ప్లస్ ఆల్ట్ F1 11,250. 11,250. స్టాక్ సమ్మరీ, స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీ, ఇన్వెంటరీ బుక్స్, బ్యాచ్
బ్లూటూత్లో 2 ఉన్నాయి కదా, మనం పర్చేజ్ చేసాం, సేల్స్ చేసాం. అదే ఓపెన్ చేద్దాం. చూడండి, స్టాక్ ఐటమ్, బ్యాచ్ నేమ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్. సో ఇన్వర్స్ అంటే పర్చేస్ అని, సేల్స్ అంటే అవుట్వర్స్ అని, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. మళ్ళీ బ్యాచ్ ఫస్ట్ సెలెక్ట్ చేయొచ్చు. అది పర్చేజ్ చేసాం కానీ సేవ్ చేయదు. ఉంటాను. సో బ్యాచ్ నేమ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఇలా షో చేస్తుంది. ఇంకా మనం చేసిన ట్రాన్సాక్షన్ చూడాలంటే డే బుక్లో ఉంటాయి. ఇదే అండి బ్యాచ్ నెంబర్స్. ఇలా చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం మీరే చేయాలి. ఇంట్లో కూడా బ్యాచ్ నెంబర్స్ ఉంటాయి. కొంచెం పెద్ద పెద్ద ప్రాబ్లం ఉంటుంది. ఓకే, ఇవి 2 చేసేసేయండి. టుమారో పర్చేజ్ ఆర్డర్లో వెళ్దాం. ఓకే, డన్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? క్లియర్? యా, ఓకే గైస్, డన్.